నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో టైం బాలేదనుకుంటా. అంటే వాస్తవానికి టైం బ్యాడ్ అయినప్పుడు తాడు కూడా పామై కరుస్తుంది అనేది మనం తెలుగు రాష్ట్రాల్లో సామెతగా చెప్పుకుంటూ ఉంటారు. సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అన్వయించుకోవచ్చు. ఎందుకంటే ఏది చేసినా అది వాళ్ళకు ఉల్టా అవుతోంది. గతంలో ఎన్నికల ముందు, అంటే ప్రభుత్వం దిగిపోక ముందు కేటీఆర్ ఏం మాట్లాడినా ఏది చేసినా అది కాస్త రివర్స్ అయ్యేది అప్పట్లో. ఆ రివర్స్ అయిన కారణంగానే ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ తగ్గిపోవటం, ప్రభుత్వం నుంచి దిగిపోవటం, ఆఖరికి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓట్స్ గెయిన్ చేయలేకపోవటం, సీట్లు సాధించుకోలేకపోవటం, 0 స్థానాలు రావటం. మరి ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు, స్కామ్లు, ఒకవైపు విచారణలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రజల్లో కొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాల్సింది పోయి ఇంకా కూడా వాళ్ళు గతంలో జరిగినటువంటి దాన్ని తవ్వుకుంటా అనవసరంగా ఇప్పుడు లేని అంశాలని గోకి మరి రాజకీయాల్లో రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక వ్యక్తిని గోకితే ఖచ్చితంగా వాళ్ళు రివర్స్లో కౌంటర్ ఇస్తారు. ఆ కౌంటర్ని మళ్ళీ ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, లేకుంటే డిఫెన్స్ మెకానిజం ఏంటి అనేది పొలిటిక్స్లో చాలా చాలా కీలకం. దాన్ని కాస్త ఇవాళ మర్చిపోయి, లేకుంటే దాన్ని ఆ కౌంటర్ మెకానిజం లేకపోవటం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేవలం సోషల్ మీడియాని నమ్ముకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఒక రకంగా కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు ఆనాటి నుంచి మొన్న తాజాగా బీఆర్ఎస్ పార్టీ పైన జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాజీ సీఎం కేసీఆర్కు కవిత లేఖ రాయటం కానీ విషయం తీసుకుంటే చాలా వరకు కవిత వాస్తవాలకు దగ్గరగానే లెటర్ రాసింది. అందుకనే ఆ లెటర్ బహిర్గతమైనప్పటి నుంచి కొంత బీఆర్ఎస్ పార్టీలోనే కొంత అలజడి స్టార్ట్ అయింది. అందుకనే ఆమె క్లియర్గా చెప్పింది, బీజేపీ పార్టీ పొలిటికల్ వెండేటా తోటి నన్ను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారు, నాకు సంబంధం లేదు ఈ స్కామ్తో, లిక్కర్ స్కామ్తో, కావాలనే బీజేపీ నన్ను అరెస్ట్ చేసింది. ఇటువంటి సందర్భాల్లో బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది అనేది ఆనాడు కవిత ఆ లెటర్ రూపంలో బయటపెట్టింది. కానీ వాస్తవానికి ప్రజల్లో ఉన్నటువంటి చర్చ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. మరి ఆ యొక్క ఈక్వేషన్ బ్రేక్ చేయడానికే కవితను అరెస్ట్ చేశారు అని పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల లబ్ధి కోసం అనేది కూడా స్పష్టంగా ఉన్నటువంటి పొలిటికల్ చర్చ. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ అంశం అంటే యాక్చువల్గా జరుగుతున్నటువంటి ప్రభుత్వంలో టెండర్లు, గోల్మాలు, ఫ్యూచర్ సిటీ 1600 కోట్లకు సంబంధించినటువంటి డీలు ఆయన టార్గెట్ చేసింది కేటీఆర్. ఇదే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాల్సింది ఎక్స్పెక్ట్ చేసి టార్గెట్ చేసేది ఈ అంశం అయితే అది ఉల్టాగా ఇప్పుడు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ అనే చర్చలోకి ఇరుక్కుపోయినటువంటి సందర్భం. ఇక్కడ వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ పరిస్థితి ఎట్లా ఉందంటే మయసభలో దుర్యోధన తరహాలో కనిపిస్తుంది. ఎట్లా దీనికి ఎట్లా అన్వయించుకోవాలి దీన్ని అంటే ఇప్పుడు వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత ఎలా ఇరుక్కోవాలి, ఒకవేళ ఇరుక్కుంటిమిపో తిహార్ జైలుకి ఎందుకు వెళ్ళవాలి, వెళ్ళితిమిపో తాను ఎందుకు ఢిల్లీకి ఎందుకు పోవాలి, వెలితినిపో బెయిల్పై న్యాయవాదులతో చర్చించకుండా బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ అటువంటి నాయకుడిని ఎందుకు కలవలే, ఒకవేళ కలిసి తినిపో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానన్న ఒక వాదన ప్రతిపాదన ఎందుకు వాళ్ళ దగ్గర తీవలే, ఒకవేళ తెచ్చి తినిపో అనుకుందాం. మరి హెచ్సియు భూములపై రేవంత్ రెడ్డిపై కోపంతో సీఎం రమేష్ పేరు ఎందుకు ప్రస్తావించవలే, ప్రస్తావించి తీపో 4 సిటీ కాంట్రాక్ట్ పనులు ఎలా ప్రజల ముందు ఉంచవలే, ఇది అంతా కూడా హతవిధి అని అనుకునేలాగా కేటీఆర్ పరిస్థితి మారుతోంది. ఇప్పుడు అటు ఇటు తిరిగి బీజేపీతో విలీనం పైనే రచ్చ ఎలా జరిగిందో కేటీఆర్ కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన అడ్డంగా కారు టైరు దాంట్లో ఈ గోలలో ఇరుక్కుంది పొలిటికల్గా. ఎందుకంటే సీఎం రమేష్ కేటీఆర్ మధ్య జరుగుతున్నటువంటి వివాదంలో ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడైనా చర్చకు సిద్ధం సవాలని ఆయన సవాల్ విసురుతూ ఉన్నారు. ఇప్పుడు అసలు సమస్య పక్కదారి బట్టి బీజేపీతో బీఆర్ఎస్ విలీనం మాత్రమే తెర మీదకి వచ్చి పొలిటికల్గా రచ్చ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వాస్తవానికి హెచ్సియు భూముల వివాదంలో సీఎం రమేష్ రేవంత్ రెడ్డికి సహకరించారన్నది కేటీఆర్ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. అదే సమయంలో 4 సిటీలో రోడ్ల పేరుతో 1600 కోట్ల కాంట్రాక్టులను కూడా సీఎం రమేష్కి రేవంత్ రెడ్డి అప్పజెప్పారు అనేది కొంత చేసేటువంటి ఆరోపణ. మరి ఈ సెంటిమెంట్తో పార్టీకి కొంత హైప్ తేవాలని కేటీఆర్ ప్రయత్నం చేశాడు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సైలెంట్గా ఉన్నప్పటికీ ఇక దీన్ని బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా సీన్ పొలిటికల్గా మారిపోయింది. అంటే పొలిటికల్ సినారియో అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు పక్కకు పోయినాయి, బీజేపీ బీఆర్ఎస్ తెర మీదకి వచ్చింది, లైమ్ లైట్లోకి వచ్చింది.
అసలు విషయం పక్కదారి పట్టింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన మాత్రమే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో రచ్చరచ్చ చేస్తుంది, ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఆనాడు కవిత అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీకి వెళ్ళినటువంటి కేటీఆర్ ఈ ప్రతిపాదన తెచ్చారన్నది సీఎం రమేష్ యొక్క ప్రధాన ఆరోపణ. అదే సమయంలో తాను అంతటి వాడిని కానని చెల్లెలతో వచ్చినటువంటి విభేదాలు తనపై ఆరోపణలు చేయడానికి కారణమయ్యానని అంటున్నారు తెలుస్తోంది. మరి మరొక వైపు కవిత కూడా కేసీఆర్కు రాసినటువంటి బహిరంగ లేఖలో బీజేపీతో బీఆర్ఎస్ విలీన ప్రస్తావన తీసుకురావడాన్ని ఇప్పుడు బీజేపీ నాయకులు గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. మరొక వైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చేసినటువంటి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ విలీనం ఇప్పుడు తెర మీదకి వచ్చి హైలైట్ అవుతోంది. మరి కేసీఆర్ కేటీఆర్కు సిరిసిల్ల టికెట్ ఇవ్వలేదని, అయితే కేటీఆర్ వెళ్ళి సీఎం రమేష్ను కలిశారన్నారు. సీఎం రమేష్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆయన చెప్పబట్టే సిరిసిల్ల టికెట్ కేసీఆర్కి ఇచ్చాడన్నది బండి సంజయ్ వాదన. మరి ఇప్పుడు సిరిసిల్లలో ఆనాడు గెలిచేందుకు కేటీఆర్కు సీఎం రమేష్ ఆర్థిక సాయం చేసిన మాట కూడా వాస్తవమేనని బండి సంజయ్ కూడా సీఎం రమేష్ వాదనకి కొంత బలపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఇప్పుడు సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం ఉందని బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. మరి సీఎం రమేష్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇద్దరూ కలిసి వస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి కొంత ఆ పదవి వేల కోట్ల కుంభకోణాన్ని కూడా, ఫ్యూచర్ సిటీలో వచ్చినటువంటి 1600 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ల స్కామ్ పైన కూడా రెండింటిపైన కలిసి చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. 10,000 కోట్లు దోచుకునేందుకు సహకరించినందుకు సీఎం రమేష్కు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్గా 1600 కోట్ల కాంట్రాక్ట్లు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇప్పటికీ బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తి లేదని, తెలంగాణ సెంటిమెంట్లు పునాదులపైనే ఉన్నంతకాలం, తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ కూడా ఉంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ చెప్తున్నటువంటి అసలు చర్చ. కానీ విలీన అంటే వాళ్ళ ఆ వాదన చెప్తున్నప్పటికీ విలీనం పైన చర్చ జరుగుతుంది. మరి కేటీఆర్ చేస్తున్నటువంటి విమర్శలు ఆయనకే రాజకీయంగా బుమరాంగ్ అవుతున్నాయా అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అన్న అనుమానం కలుగుతోంది. బీఆర్ఎస్ నేతల్లో కూడా ఈ రకమైనటువంటి చర్చ జరుగుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ విలీనం పైనే ఎక్కువగా వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆరోపణలు సీఎం రమేష్ని రేవంత్ రెడ్డిని గోకితే లాస్ట్కి ఇప్పుడు పొలిటికల్గా బుమరాంగ్ అయిన తర్వాత ఈయన వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు మాజీ మంత్రి జగదీష్ ఆయన కూడా బయటకు వచ్చి తెర మీదకి వచ్చి రేవంత్ రెడ్డి అట్లాగే సీఎం రమేష్ ఇద్దరు కూడా ఏ బంగ్లాలో ఢిల్లీలో ఎక్కడ కలిశారు, సుదీర్ఘంగా ఎక్కడ భేటీలు జరిగిన సీసీ కెమెరాల ఫుటేజ్లు తీపిద్దామా అంటూ కూడా సవాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఆరోపణ చేసింది ఒకటైతే వివరణ ఇచ్చుకోవటం, కౌంటర్ చేసుకోవటం ఇంకో అంశం మీద అవుతుంది. లాస్ట్కి ఎటు తిరిగి బీజేపీ బీఆర్ఎస్ విలీనానికే చుట్టూతో రాజకీయం తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా అటువంటి ప్రతిపాదనలు జరిగాయా లేదా తెలియదు, కానీ నిప్పులు ఎందే పొగరాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఆనాడు ఆ ప్రతిపాదనలు వచ్చాయి కాబట్టే ఈ చర్చ ఇప్పుడు రాజకీయంగా ఇంత హాట్గా కనిపిస్తుంది. మరి నిజంగా కూడా చాలామంది ఢిల్లీ బేస్డ్ జర్నలిస్ట్స్ కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ రోజు కవిత రిలీజ్ అవ్వడానికి అరెస్ట్ తర్వాత ఇక మొత్తం బీఆర్ఎస్ సరెండర్ అయిపోయింది బీజేపీకి, మా చేతుల్లో ఏమీ లేదు, మేము ఖచ్చితంగా పార్టీని పెట్టేస్తాం, విలీనం చేసేస్తామని చెప్పారు అని బీజేపీ నాయకులే చెప్పడం కాదు, చాలామంది ఢిల్లీ ఇంటర్నల్ సోర్సెస్ కూడా చెప్తున్నటువంటి సందర్భం. మరి అందుకే ఆనాడు ఏం జరిగింది ఇంటర్నల్గా అనేది పక్కన పెడితే ఈ చర్చ అయితే వచ్చింది. అందుకని ఇప్పుడు ఇంత హడావిడి జరుగుతుంది రాజకీయంగా. సో మొత్తం మీద కేటీఆర్ టైం బాగాలేదన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సీన్ రివర్స్ అవుతుంది. వేసినటువంటి వ్యూహాలు మొత్తం అంతా బెడిసి కొట్టి బూమరాంగ్ అవుతుంది. సో నిజంగానే ఇప్పుడు ఒకటి చేసిపోయి ఇంకోటి అయినట్టుగా, ఒకటి తలిచి ఇంకోటి అయినట్టుగా ఏదో గోకితే రిజల్ట్ ఏదో ఎండ్గా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేటీఆర్ పరిస్థితి. సో అందుకనే కేటీఆర్ ఆచితూచి ఆరోపణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి బూమరాంగ్స్ మళ్ళీ జరిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తీరనటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అనేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతుంది. ఒక పక్క ప్రజా సమస్యలు తెలంగాణలో ఉన్నప్పటికీ దాన్ని కరెక్ట్గా ఓన్ చేసుకోలేకపోతుంది. ఒక పక్క కవిత ఇష్యూని సార్ట్అవుట్ చేసుకోలేకపోతుంది. మరోవైపు గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని కాపాడుకోలేకపోతుంది. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక లిట్మస్ టెస్ట్గా కేటీఆర్ ముందు ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఇవన్నింటినీ ఎట్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ డీల్ చేస్తాడనేది మాత్రమే ఆసక్తిగా మారుతుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. సో చూద్దాం కేటీఆర్ ఏం చేయబోతాడు. మీరు కూడా కేటీఆర్ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.